ఆంధ్రజ్యోతి పేపర్ 13 శుక్రవారం 13/6/2025 పార్ట్ 2. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గురై కింద పడి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. కాబోయే డాక్టర్లు కలిచెదిరి హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసిన విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ముగిసిన అజయ్ రూపానీ ప్రస్థానం అసలేం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్లు విఫలం లేదు, పక్షి ఢీకొట్టడం వల్లే కూలింది. విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు. మాటల కందని విషాదం. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల దిగ్భ్రాంతి. ఇక్కడ చూపి బొమ్మలు చెప్పు చూడు. ఏం చెప్పాలి? ఇక్కడేమో కిందికి ల్యాండ్, ఇక్కడనేమో ఎగిరింది, ఇక్కడనేమో ల్యాండ్ అవ్వడానికి పోయింది, ఇక్కడనేమో మొత్తం ల్యాండ్ అయిపోయింది, ఇక్కడేమో కూలింది, ఇక్కడనేమో సిద్ధం, ఇక్కడనేమో పేలిపోయింది, ఇక్కడనేమో దగ్ధమైంది. విమానం కూలడంతో దగ్ధమైన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం. డ్రీమ్ లైనర్ డిజాస్టర్. బోయింగ్ 287 అత్యాధునికం సమస్యలు అత్యధికం. హైడ్రాలిక్ బ్యాటరీ సమస్యలలో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్ తయారీ భద్రతలో లోపాలు. పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు. కుప్పకూలడం మాత్రమే ఇదే తొలిసారి. మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం. వైద్య కాలేజీ హాస్టల్ను పునర్నిర్మించి ఇస్తాం. టాటా గ్రూప్ ప్రకటన. రమేష్ విశ్వాస్.